వీల్చైర్కి పరిమితమైన వాళ్ళకి ప్రతి నెల 15,000 రూపాయలు గాను, మరి 85% కంటే తక్కువ 40% కంటే వైకల్యం ఎక్కువ మధ్యలో ఉన్న వారికి 6,000 రూపాయల పెన్షన్ గాను వికలాంగులకు పెన్షన్లను పెంచుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంగా అర్హులైన వికలాంగులందరికీ కూడా విధిగా పెన్షన్లను అందజేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకాన్ని అనర్హుల ఏరివేత పేరుతో అర్హులను గుర్తించాలనేటువంటి ఒక వైద్యుల బృందం చేత ఈఎంహెచ్ఓ పెన్షన్ అంటే 15,000 పెన్షన్ లబ్ధిదారులను ఒక వైద్యుల బృందంతో వికలాంగుల ఇళ్ల వద్దకే పంపించి వారి యొక్క వైకల్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వారు నిజంగా 15,000 రూపాయల పెన్షన్కి అర్హులా కాదా అన్న నిర్ధారణ పరీక్ష చేయడం జరిగింది. మరి వారితో పాటు 85% కంటే తక్కువ 40% కంటే ఎక్కువ ఉన్న వైకల్యం కలిగినటువంటి వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ను కూడా వారిని కూడా వెరిఫై చేయాలనే పేరుతో జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసినటువంటి సదరం క్యాంపులకి ప్రతి ఒక్కరికి గ్రామ సచివాలయాల ద్వారా నోటీసులు పంపించి ఆ నోటీసులో పొందుపరిచినటువంటి తేదీలలో వికలాంగులందరినీ కూడా రీఅసెస్మెంట్ వారి యొక్క వైకల్యాన్ని పునః పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా గత 4 రోజుల నుంచి గ్రామ సచివాలయాలలో అర్హులైన వికలాంగులను అనర్హుల వికలాంగులను కూడా గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈ బంగారుపాళ్యానికి చెందిన హర్షద్ అనే అతను వయసు 40 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ అతనిలో చేతులు కానీ కాళ్ళు కానీ చలనమే లేదు. కనీసం అతను బాత్రూమ్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ 2 చేతుల మీద తీసుకెళ్లి బాత్రూమ్ కూర్చోబెట్టి తిరిగి మళ్ళీ మంచం మీదకి తీసుకొచ్చి పనుకోబెట్టాల్సినటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా కూడా ఈ హర్షద్ అనేటువంటి అబ్బాయికి సంబంధించింది మనం సోషల్ మీడియాలో కూడా చూడడం జరుగుతూ ఉంది. మరి అదే కోణంలో తక్కువారిపల్లికి చెందిన 170 గొల్లపల్లికి చెందిన ఈశ్వర్ అనే అబ్బాయికి కుడికాలు పూర్తిగా పుట్టుకతో వైకల్యం పోలియో అది. అతనికి గతంలో 15,000 రూపాయల పెన్షన్ వచ్చేది. ఇప్పుడు అతను వికలాంగుడే కాదని చెప్పనేసి ఇదే వైద్యులు సచివాలయం ద్వారా అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి తక్కువారిపల్లికి చెందిన షామీర్ భాష అనేటువంటి ఇతను పూర్తిగా 4 అంతస్తుల భవనం నుంచి పడిపోయేసి బాడీలో శరీరంలో ఏ అవయం కూడా పనిచేయనటువంటి పరిస్థితి. అతను కూడా మంచానికే పరిమితమై ఉన్నాడు. మరి అతనికి కూడా గతంలో 15,000 రూపాయల పెన్షన్ వచ్చేది. అతను కూడా వికలాంగుడే కాదని చెప్పనేసి ఇప్పుడు సచివాలయం నుంచి నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఐరాల మండలం వైఎస్ గేట్కి చెందిన ఏకాంబరం పూర్తిగా 2 కాళ్ళు పనిచేయక ఫ్లోర్ వాకర్ అతను దేకుతూ నడవాలి. అతనికి ఇప్పటి వరకు కూడా 15,000 రూపాయల డిఎంహెచ్ఓ పెన్షన్ మంజూరయ్యేది. మరి అతనికి కూడా వైకల్య శాతం తగ్గించి అతను 15,000 రూపాయల పెన్షన్కు అర్హుడు కాదని 6,000 రూపాయలు మాత్రమే రేపు నెల 1వ తేదీ నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పనేసి అతను కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అసలు రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పట్ల ఏ రకమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నదో మాకే అర్థం కానటువంటి పరిస్థితి. కంటికి కనిపించేటువంటి వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులను కూడా వికలాంగుని కూడా నువ్వు వికలాంగుడు కాదు అంటే మరి అటువంటి ధృవీకరణ చేసినటువంటి డాక్టర్లు నిజంగా వాళ్లకు కంటి చూపు సరిగా ఉందా, వాళ్ళ మైండ్ సెట్ సరిగా ఉందా, వాళ్ళు నిజంగా చదువుకుని ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారా, లేకపోతే ఉన్నతాధికారులకు రాజకీయ నాయకులకు లంచాలిచ్చి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు డాక్టర్లుగా ఈరోజు ఈ రకమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారన్నటువంటిది కూడా మేము అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందర కదలాడుతూ ఉంది. ఇటువంటి కళ్ళకు కనిపించేటటువంటి వికలాంగులను మీరు వికలాంగులే కాదు అంటుంటే మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి సొసైటీకి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. దయచేసి కంటికి కనిపించేటువంటి వికలాంగులను కూడా మీరు వికలాంగులు కాదు అని చెప్పి సచివాలయ ఉద్యోగుల ద్వారా నోటీసులు పంపించి రేపు సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి వీళ్ళందరికీ కూడా పెన్షన్లను నిలిపేసేటువంటి కుట్ర ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉందన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి, గ్రహించాలి. గౌరవ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ వికలాంగుల సమస్యను ఇది ఒక్క బంగారుపాళ్యం మండలంలో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సమస్య కాదని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 35,000 మంది వికలాంగుల పెన్షన్లను హోల్డ్లో పెట్టి 7,000 పైచిలకు మంది వికలాంగుల పెన్షన్లను పూర్తిగా తొలగించినట్లుగా ఈరోజు అధికారికంగా పేపర్ ప్రకటన ద్వారా మేమందరం కూడా చూడడం జరిగింది. మరి ఈ నిజమైనటువంటి వికలాంగులకు ఈ రకంగా ఈ నెల పెన్షన్ ఆగిపోతే తర్వాత అయినా సరే పునఃపరిశీలన చేసిన తర్వాత అప్పీల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు నిజంగా వికలాంగులను తేలితే ఆగినటువంటి పెన్షన్కి ఎవరు బాధ్యులు? రేపు సెప్టెంబర్ నెలలో నిలిపేసేటువంటి పెన్షన్కి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పని కూడా మేము ఈ రకంగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ జిల్లా కలెక్టర్ గౌరవ సుమిత్ కుమార్ గారు ఇటువంటి వికలాంగులను అర్హులను తక్షణమే గుర్తించి వీళ్ళ పెన్షన్లను నిలుపుదల కాకుండా 1 నెల పాటు హోల్డ్లో ఉంచి తర్వాత వీళ్ళకి అప్పీల్లో మళ్ళీ వీళ్ళు వికలాంగులని నిర్ధారించిన తర్వాత సెప్టెంబర్ నెల పెన్షన్తో పాటు ఆ మరుసటి నెల 2 నెలల పెన్షన్ కూడా అర్హులైన వికలాంగులకు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అర్హులుగా ఉండి ఈ వైకల్య